హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఎంతో హెల్తీ అయిన జొన్నలతోటి ఉప్మా చేద్దాం. ముందుగా అరకపు జొన్నని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని 8 గంటల పాటు లేదంటే ఓవర్ నైట్ సోక్ చేసుకొని తీసుకోవాలి. నీటిని స్ట్రెయిన్ చేసేసి కుక్కర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. అరకప్పుకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తాం, అంటే డబుల్ క్వాంటిటీ అనమాట. మూత పెట్టేసుకొని 8 to 9 విజిల్స్ వరకు మనము హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడకలేదు అనుకుంటే మరొక 2 విజిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది, చూస్తున్నారు కదా. అండ్ వాటర్ కూడా మనకి ఎక్కువగా అయితే మిగలలేదు. అయినా కూడా మనము ఒకసారి స్ట్రైనర్లో వేసుకొని ఈ ఎక్సెస్ వాటర్ని అయితే డ్రైన్ చేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ అంతా నెయ్యిని వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నూనెతో అయినా కూడా చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు బాగా కలిపేసుకొని దోరగా అయ్యేంత వరకు మనము వేయించుకొని తీసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కారానికి అనుగుణంగా 2-3 పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా చాప్ చేసుకొని వేసుకొని మరొకసారి కలిపేసుకొని తీసుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు స్వీట్ కార్న్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను ఫ్రోజన్ కార్న్ని యాడ్ చేశాను అనమాట. మీరు ఫ్రెష్ది అయితే కాస్త ఉడికించుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త పచ్చిదనం పోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుముని ముక్కలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తురుముని యాడ్ చేస్తున్నాను. మరొకసారి ఫ్రై చేసేసుకొని తీసుకుందాము. ఉల్లిపాయ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఉప్పుని తర్వాత కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓసారి బాగా కలిపేసుకొని తీసుకుందాము. ఆ తర్వాత మనము స్ట్రైనర్లో వడగట్టి ఉంచుకున్న జొన్నల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, జొన్నలు మనకి విడివిడిగా ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉడికి రెడీగా ఉన్నాయో. ఓసారి బాగా కలిపేసుకొని తీసుకుందాము. 2-3 నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత ఇందులోకి తురిమిన పచ్చి కొబ్బరి 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. హెల్తీ ఫుడ్ ఎప్పుడు టేస్టీగా ఉండదని ఎవరండి అనేది? ఇలా చేసుకొని తిని చూడండి, మళ్ళీ చేసుకొని తింటారు. చివరిగా ఒక పావు లెమన్ని ఇలాగా స్క్వీజ్ చేసుకొని, అలాగే ఫ్రెష్ కొత్తిమీరని కూడా చాప్ చేసుకొని వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని రోస్ట్ చేసి ఉంచుకున్న వేరుశనగ పప్పుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్లో వేసుకోవడం వలన క్రంచీగా తినేటప్పుడు చాలా బాగుంటాయి. వేడిగా సర్వ్ చేసుకోండి. చూడ్డానికే కాదు, తినడానికే కూడా ఎంతో టేస్టీ అయినా, మరెంతో హెల్దీ అయినా, ఎంత తిన్నా బరువు పెరగని చాలా పోషకాలతో నిండిన జొన్న ఉప్మా. ఎలా అనిపించింది రెసిపీ? నచ్చింది కదూ? తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.